హాయ్! హలో! అందరికీ నమస్కారం. మరొక కొత్త వీడియోతో మీ ముందుకొచ్చేసా. ఈ వెహికల్ తమ్ముడని చెప్పాలి. మన దగ్గర చాలా సంవత్సరాల నుంచి చేపించుకుంటున్నారు. సో, ఇది BS4 వెహికల్ అనమాట. స్టార్ సిటీ ప్లస్ 110 సీసీ. ఇది క్లచ్ అనేది చూసారుగా ఎంత లూజ్‌గుందో. ఇట్లా ఉంటే పికప్ అనేది నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది. గేర్లు మాత్రం టైట్‌గా పడతాయి. కానీ కస్టమర్ ఏంటంటే సెకండ్ హ్యాండ్‌లో తీసుకున్నారు. అంటే ఇంతకుముందు ఎవరో క్లచ్ ప్లేట్లు మార్చుంటారు. కానీ క్లచ్ అయితే కంప్లీట్‌గా స్లిప్ అయిపోయింది. క్లచ్ ప్లేట్లు అరిగిపోయినాయి. క్లచ్ ప్లేట్లు మార్చాలి సింపుల్ చెప్పాలంటే. మీకు అర్థమైంది కదా! వీడియో కంటెంట్ ఏంటన్నది. మన ఛానెల్ గనుక మీరు కొత్తది కాస్త సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్ క్లిక్ చేసేయండి. మన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఫాలో చేయకపోతే ఫాలో చేసేయండి. చూసారు కదా! క్లచ్ ప్లేట్లు పోవడం వల్ల ఆయిల్ వేసి ఎన్నాళ్ళు కాకముందే ఆయిల్ అనేది కంప్లీట్‌గా బ్లాక్ అయిపోయింది. క్లచ్ కవర్ ఓపెన్ చేసేయండి. కిక్ రాడ్ ఓపెన్ చేసేయండి. నేను ఎక్కడెక్కడ నా ఫింగర్‌ని పాయింట్ చేస్తున్నానో ఆ బోల్ట్‌లు ఓపెన్ చేయండి. దానికి 10 బోల్ట్ అయితే ఉంటుందనమాట. 10 బోల్ట్స్ అయితే ఉన్నాయి. 10 బిట్ ఆ బోల్ట్స్ అన్నీ కూడా ఓపెన్ చేసేయండి. ఇక్కడ వచ్చేసరికి ఈ టీవీఎస్ స్టార్ సిటీ విషయానికొచ్చేసరికి ఇగో ఇంతకుముందు ఎవరో కొట్టారు. ఆల్రెడీ సుత్తితో, రాడ్‌తో ఏదో కొట్టారు. అట్లా కొట్టకండి. దీనికంటే ఒక సెపరేట్ ఇగో పుల్లర్ ఉంది. ఈ పుల్లర్‌తో నీట్‌గా సింపుల్‌గా ఓపెన్ అయిపోతుంది. చూసారు కదా! ఇట్లా పెట్టేసుకొని జాగ్రత్తగా దీనికి రివర్స్ థ్రెడ్డింగ్ అయితే ఉంటుంది. మర్చిపోవద్దు. స్టార్ సిటీ 110 ప్లస్ వెహికల్‌కి డస్ట్ క్యాప్ సీల్ దగ్గర అక్కడ రివర్స్ థ్రెడ్ అయితే ఉంటుంది. నార్మల్ థ్రెడ్డింగ్ అయితే కాదు ఓపెన్ చేయడానికి. రివర్స్ థ్రెడ్‌లో ఆ బోల్ట్ అయితే ఓపెన్ చేశాను ఫ్రెండ్స్. చూసారు కదా! బోల్ట్ అయితే ఓపెన్ చేసేసాం. ఇదిలా తీసుకొచ్చి పక్కన పెట్టండి. దీంతో మనకు ప్రెజెంట్ పని లేదు. ఓకేనా? ఇప్పుడు చూసారు కదా! ఇది పలపలు కాదండి. అది చాబీ అనమాట. ఇగో ఈ 4 పోల్ పుల్లర్ పెట్టేసి ఈ బోల్ట్ అయితే ఓపెన్ చేసేయండి. క్లచ్ షాఫ్ట్ బోల్ట్ కూడా ఓపెన్ చేసేయండి. ఓకేనా? దీనికి కూడా థ్రెడ్డింగ్ అనేది నార్మల్ థ్రెడ్డింగే. రివర్స్ థ్రెడ్డింగ్ అయితే కాదు. ఫ్రంట్ దానికి మాత్రం రివర్స్ థ్రెడ్ ఉంటుంది. దీనికి నార్మల్ థ్రెడ్డింగ్ ఉంటుంది. ఎట్లా ఒక్కొక్కసారి మనకి ఆహ్, కన్‌ఫ్యూజ్ అవుతాం. జాగ్రత్తగా చూసుకోండి. బలవంతం తిప్పారనుకోండి విరిగిపోతుంది. ఫ్రెండ్స్ క్లచ్ ప్లేట్‌లు ఎందుకు పోతాయి? ఫస్ట్ రీజన్ ఏంటంటే క్లచ్ అనేది టైట్‌గా ఉండకూడదు. మినిమమ్ హాఫ్ క్లచ్ కాదు 75% క్లచ్ ఉండాలి. ఆ రకంగా ఉంటే మన క్లచ్ ప్లేట్‌లు పోకుండా ఉంటాయి. లేదా ఇంజిన్ ఆయిల్ లేకుండా వాడేసిన క్లచ్ ప్లేట్‌లు పోతాయి. అండ్ ఇంకేముంటాయి మాక్సిమం అవే ఉంటుందండి. ఇంకేముంటది. ఎక్కువ లాంగ్ కొట్టే వాళ్ళకి హీట్ ఎక్కితే కొంచెం ఆపాలి బండిని. ఆకపోతే అయినప్పుడు కూడా మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. దీనికి కంప్లీట్ క్లచ్ కిట్ చూసారు కదా! ఎంత లైన్స్ వచ్చేసాయో అసలు కంప్లీట్ ప్యూర్ కొత్త దానిలో ఉంటుందిది. మీకు డిఫరెన్స్ చూపిస్తాను తర్వాత. క్లచ్ ప్లేట్స్, ఐరన్ ప్లేట్స్, క్లచ్ ఇన్నర్ అండ్ ఔటర్ రబ్బర్ రెండు మొత్తం కిట్టే మార్చుకోవాల్సొచ్చింది దీనికి. తప్పదు కదా! ఏదోలా డబ్బులు తగ్గిద్దామని చూత్తాం అనుకోలా. కానీ చూడనీకి ఛాన్స్ అయితే లేదు. కంప్లీట్ కిట్ మార్చుకోవాలి. ఇదంతా కూడా ఇన్నర్ సెక్షన్ కూడా చూసారు కదా! మొత్తం క్లచ్ ప్లేట్లు అరిగిపోయిన తర్వాత వచ్చిన ఆహ్, వాట్ వి సే మట్టి లాంటిది మెటీరియల్ అనమాట. దీనికి జెన్యూన్ టీవీఎస్ కంపెనీవి ఎంటైర్ క్లచ్ కిట్ అయితేని పర్చేస్ చేసి తీసుకొనొచ్చి కస్టమర్‌కైతే ఆయన పక్కనే ఉన్నారప్పుడు తమ్ముడు పక్కనే ఉన్నాడనమాట. కంప్లీట్ క్లచ్ కిట్ మనకి ఇగో ఇట్లా వస్తుందన్నమాట. స్ప్రింగులు మొత్తం కిట్ అయితే వచ్చేసింది. ఇప్పుడు దీన్నైతే ఓపెన్ చేస్తాను. ఎందుకని మనం పుల్లర్ పెట్టి ఫుల్ టైట్ చేయాలి కదా! 4 వే పుల్లర్ పెట్టి. అప్పుడు మీకు చూపిస్తా డిఫరెన్స్ ఏంటన్నది. ఈ వీడియో చేసి కూడా చాలా నెలలైపోతుంది. ఐ థింక్ సో. ఎందుకంటే లాస్ట్ టైము గిరి ప్రదక్షిణ టైంలో నేను వీడియో చేశాననమాట. తెలుగు వాళ్ళు వైజాగ్ లొకాలిటీ వాళ్ళకైతే అర్థమైపోతుంది గిరి ప్రదక్షిణ అంటే ఏంటి అనేది. అట్లనే మనం కొత్తగా ఛానెల్ కూడా స్టార్ట్ చేయబోతున్నాం. సంబంధించిందన్నమాట రివ్యూస్ చేయడానికి. సో, ఈ క్లచ్ కిట్ అనేది ఇంకా జాగ్రత్తగా దానికి ఫిక్స్ చేసేసుకోండి. ప్లేట్స్ అనేవి కరెక్ట్‌గా గాడిలో పెట్టేలాగా గాడిలో పెట్టేసి కంప్లీట్‌గా ఫిక్స్ చేసేసుకోండి. ఇంకేముందండి వీడియో కూడా ఎండింగ్‌కొచ్చేసింది. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి. క్లచ్ ప్లేట్స్ ఎక్కువ లైఫ్ రావాలంటే ఏం చేయాలి? ఈ పాయింట్‌నైతే మీరు సేవ్ చేసుకోండి. ఎందుకంటే క్లచ్ ప్లేట్స్ లైఫ్ ఎక్కువ రావాలంటే చాలా పాయింట్స్ ఉన్నాయి. ముందుగా వాచర్ వేసేసి నట్ అనేది నార్మల్ థ్రెడ్డింగ్ ఉంటుంది టైట్ చేసేయండి. క్లచ్ స్పీడ్స్ ఎక్కువ లైఫ్ రావాలంటే మీరు ఒకేసారి క్లచ్ ఎక్కువ వదిలేస్తుంటారు. వదిలేసి కొద్దిగా రెచ్చగొడుతుంటారు కొంతమంది. అట్లా రెచ్చగొట్టమాకండి. రన్నింగ్‌లో వెళ్ళేటప్పుడు నీట్‌గా స్మూత్‌గా వెళ్ళండి. పికప్ కూడా స్లోగా ఇవ్వండి. ఒకేసారి జమ్మని ఒకేసారి 80, 90కి ఎళ్ళమాకండి. అట్లా ఎళ్తే ఇంజిన్ లైఫ్ త్వరగా పోతుంది. అండ్ క్లచ్ ప్లేట్స్ ఎలా పోతున్నాయి? ఎందుకు పోతున్నాయి? ఎక్కువ లైఫ్ రావంటే మొత్తం మీద టిప్స్ అన్ని కూడా మీకు చెప్పేసాను ఆల్రెడీ మధ్యలోనే వీడియో మధ్యలోనే. ఈ 4 వే పుల్లర్ పెట్టేసుకొని సెంటర్ క్లచ్ షాఫ్ట్ యొక్క బోల్ట్‌నైతే ఫుల్ టైట్ చేసేసుకోండి ఫ్రెండ్స్. ఫుల్ టైట్ చేసేసుకోండి. అట్లనే ఈ స్టార్ సిటీకి సంబంధించి చాలా వరకు వీడియోస్ చేశానేమో అని నాకు గుర్తు. అవన్నీ మన ఛానల్ ప్లేలిస్ట్‌లో చెక్ చేయండి. సెర్చ్ చేయండి దొరికేస్తుంది. అట్లనే ఇంకా మీరేమన్నా తెలుసుకోవాలనుకున్న మన ఛానల్‌లో చాలా వరకు మెకానిక్ వీడియోస్ అని చెక్ చేయండి. అట్లనే 4 స్ప్రింగులు కూడా వేసేసుకొని మీదనున్న క్లచ్ ప్లేట్ బేరింగ్ ప్లేట్‌నైతే ప్లేస్ చేసుకొని 10 బోల్ట్స్ కూడా
వేసేసుకొని ఫుల్ టైట్ అయితే చేసేసుకోండి. సో, ఇంక నెక్స్ట్ ఏముంది భయ్యా రైట్ సైడ్‌కొచ్చేసరికి క్రాంక్ షాఫ్ట్ యొక్క పుల్లీ ఉంది గదా! ఆ పుల్లీ కూడా పెట్టేసుకొని అది కూడా ఫుల్ టైట్ అయితే చేసేసుకోండి. సెంటర్ బోల్ట్ టైట్ చేసుకొని పుల్లీ గూడా మీదనున్న 3 బోల్ట్‌లు కూడా టైట్ చేసేసుకోండి. కానీ టీవీఎస్ విషయానికొచ్చేసరికి నాకు నచ్చిందేంటంటే, ఇది చూసారు కదా! చాబీ అనేది ఎక్కువ పొడవిచ్చారు. అండ్ దట్ టూ దీనికి అన్ని కూడా 10 బోల్ట్స్ ఎక్కువ వాడుతూ ఉంటారండి. ఎందుకంటే స్టార్ కన్నా 10 బెటర్. ఎందుకంటే స్లిప్ అవ్వకుండా ఉంటుంది. స్టార్ అనేది కరెక్ట్‌గా కొద్దిగా స్లిప్ అయిపోతే ఇబ్బందవుతుంది. కానీ 10 మాత్రం అట్లా ఉండదు. అండ్ ఈ బోల్ట్ టైట్ చేసినప్పుడు చూసుకొని రివర్స్ థ్రెడ్ ఉంటుంది. ఇందాక మీకు చెప్పాను. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా. సరే భయ్య. ఇప్పుడు నెక్స్ట్ ఏముంది ఆ బోల్ట్ అయితే టైట్ చేసేది పుల్లర్ పెట్టి. అట్లనే మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను ఎప్పటినుంచో. మనం బండైతే చాలామంది వాడుతున్నారు. కానీ ఇన్ టైమ్‌లో ఇంజిన్ ఆయిల్ గట్రా మార్చడం లేదు. జనరల్ సర్వీసింగ్, ఎయిర్ ఫిల్టర్ అని, కార్పొరేటర్ అని, స్పార్క్ ప్లగ్ అని అలా కొన్ని కొన్ని ఉంటాయి. అవి ఎప్పటికప్పుడు జనరల్ సర్వీస్ చేపించుకుంటే బండి మైలేజ్ అనేది పడిపోదు. మనకి రైడింగ్ కంఫర్ట్ బావుంటుంది. బయటికెళ్ళినప్పుడు ఇబ్బంది పడకుండా ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ అయితే వీడియో ఎండింగ్‌కొచ్చేసింది. ఇంకా నెక్స్ట్ ఫైనల్ ఏముందంటే క్లచ్ కవర్ ప్యాకింగ్ చేసి, క్లచ్ కవర్ ఏసి ఇంజిన్ ఆయిల్ అయితే వేసేయండి. సో మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని, మన యూట్యూబ్ అకౌంట్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ని అయితే ఫాలో చేసేయండి ఫ్రెండ్స్.